చతుర్మాసం ప్రారంభం. వచ్చే 4 నెలల పాటు ఏం చేయాలి, ఏం చేయకూడదనేది ఈ వీడియోలో చూద్దాం. పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాసం శుక్లపక్షంలోని ఏకాదశి తిథిలో చతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు. ఈ కాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు. ఈ నేపథ్యంలో జూలై 17వ తేదీ బుధవారం నాడు దేవశాయిని ఏకాదశి రోజున చాతుర్మాసం ప్రారంభమవుతుంది. శాస్త్రాల ప్రకారం ఈ ఏకాదశి రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు. ఈ సమయం నుంచి చాతుర్మాసం వ్రతాన్ని ప్రారంభించవచ్చు. ఇలా శయన ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో ఉద్దాన ఏకాదశి రోజున తిరిగి మేల్కొని గరుడ వాహనంపై వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తాడని పండితులు చెప్తారు. ఈ మధ్యకాలంలో ఉండే ఆషాఢం, శ్రావణం, భాద్రపద, అశ్వయుజ మాసాన్ని కలిపి 4 మాసాలను చాతుర్మాసంగా చెప్తారు. ఈ సందర్భంగా చాతుర్మాస దీక్షను ఎవరు చేపట్టాలి, ఈ వ్రతం ఎవరు చేయాలి, ఈ వ్రత నియమాలేంటి, విశిష్టతలేంటి, ఈ 4 నెలల పాటు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాతుర్మాసం అంటే 4 నెలల పాటు జూలై 17 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ఎలాంటి శుభకార్యాలు చేపట్టరు. అలాగే ఊరి పొలిమేరలు దాటకూడదనే ఆచారం ఉంది. ఈ మాసం మానవ జీవన శైలిని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఆషాఢం నుంచి కార్తీక మాసం వరకు వాతావరణంలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. వర్షాలు అధికంగా కురవటం వల్ల నదులు, వంకలు, వాగులు పొంగుతూ నిండుగా ప్రవహిస్తుంటాయి. దీంతో పాటు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యల నివారణ కోసం ఊరి పొలిమేరను దాటకూడదనే నియమాలున్నాయి. అందుకే ఈ కాలంలో ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. చాతుర్మాస దీక్షను సాధారణంగా ప్రతి ఏడాది 4 నెలల పాటు జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఏ మతం, ఏ కులానికి చెందిన వారైనా బ్రహ్మచారులు, సన్యాసులు, వివాహితులు చేయవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి దేవుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని చాలామంది చెప్తున్నారు. అయితే ఈ వ్రతాన్ని 4 నెలలు చేయలేని వాళ్ళు 2 నెలలు చేసుకోవచ్చట. ఇది కూడా సాధ్యం కాని వారు 1 నెల రోజుల పాటు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చట. అది కాదంటే వచ్చే 5 ఏకాదశుల నాడు వ్రతం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు. అంతేకాదు జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ధనలాభం లభిస్తుందట. ఈ 4 నెలల కాలంలో ఆధ్యాత్మికత సాధన కొనసాగిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చాతుర్మాస దీక్షను ఏర్పాటు చేసినట్లు పండితులు చెప్తారు. ఈ వ్రతాన్ని సన్యాసులు 4 నెలల పాటు కఠిన నియమాలు పాటిస్తూ ఒకే చోట దీక్ష వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని చేసేవారు ప్రతిరోజు తెల్లారుజామునే స్నానం చేసి శ్రీ మహావిష్ణువు ఎదుట కూర్చొని పూజలు చేయాలి. ఈ కాలంలో మీరు ఏ పని చేసినా విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను, ఇష్టదేవతలకు సంబంధించిన మంత్రాలను పఠించాలి. ఏ పనులు చేయాలంటే ఈ మాసంలో చాతుర్మాసంలో భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ దీక్షను చేపట్టిన వారు నేలపైనే నిద్రించాలి. చాతుర్మాసంలో పెరుగు తినటం తగ్గించాలి లేదా మానేయాలి. ముఖ్యంగా రాత్రి వేళలో పెరుగు తినకూడదు. ఈ కాలంలో మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. కనకధర స్తోత్రం పఠించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు వస్త్రదానం, అన్నదానం, దీపదానం, శ్రమదానం చేయాలి. ఏ పండుగలు వస్తాయంటే చాతుర్మాస కాలంలోనే శ్రావణ సోమవారం, రక్షాబంధన్, నాగపంచమి, వినాయక చవితి, నవరాత్రులు, పితృపక్షాలు ప్రారంభమవుతాయి. ఈ పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పనులు చేయకూడదు చాతుర్మాసంలో. చాతుర్మాస కాలంలో వివాహాలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడంతో పాటు తదితర 16 రకాల శుభకార్యాలు నిషేధించబడ్డాయి. ఈ 4 నెలల పాటు నీలం లేదా నలుపు రంగు దుస్తులు ధరించకూడదంట. చాతుర్మాసంలో మంచంపై నిద్రించకూడదట. ఈ 4 నెలల పాటు ఎవరిపైనా కోపం, అహంకారం చూపకూడదట. ఈ 4 నెలల పాటు జుట్టు, గడ్డం కత్తిరించకూడదట. చాతుర్మాసంలో తేనె, ముల్లంగి, బెండకాయ, ఆకుకూరలు తినకూడదట. వర్షాకాలంలో తేమ వల్ల వీటిలో కీటకాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని తినకూడదని పెద్దలు చెప్తారు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.